గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 28 నవంబర్ 2025న Q2 జీడీపీ యొక్క గణాంకాలని విడుదల చేసింది. ఈ గణాంకాలు అందరినీ అబ్బురపరిచాయి, ఆశ్చర్యపరిచాయి, విస్మయపరిచాయి కూడా. ఎందువల్లంటే Q2లో మన యొక్క జీడీపీ 8.2% చొప్పున పెరిగినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. Q1లో ఇవి 7.8%, ఇది Q2లో 8.2%. అంటే క్వార్టర్ టు క్వార్టర్ 0.4% పెరుగుదల మనం ఈ గణాంకాలను బట్టి గమనించవచ్చు. అలాగే పోయిన సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో Q2లో 5.6% మాత్రమే మన జీడీపీ. అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో 2.6% లాస్ట్ ఇయర్ మీద పెరిగింది. ఇది చాలామంది విశ్లేషకులకి ఎస్టిమేషన్స్కి అధిగమించి ఈ యొక్క Q2 జీడీపీ పెరగడం చాలామందిని ఆశ్చర్యపరిచింది కూడా. Q2 అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో Q2 అంటాము. ఈ యొక్క 3 నెలల్లో జీడీపీ యొక్క రేట్ 8.2%. ఎందువల్ల అందరూ ఆశ్చర్యపరిచారు, లేకపోతే గణాంకాలకి అంచనాల కన్నా ఈ యొక్క జీడీపీ రేటు బాగా ఎక్కువ ఎందుకు ఉంది అంటే, ప్రస్తుతం ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అలాగే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు వేస్తున్నారు మన మీద. ఇంచుమించు 50% మన మీద టారిఫ్ వేశారు. 25% జనరల్ టారిఫ్, 25% పనిష్మెంట్గా మనం రష్యా నుండి క్రూడ్ని దిగుమతి చేసుకుంటున్నామని, రష్యా యుక్రెయిన్ వార్ని, ఈ డబ్బుతో రష్యా వార్ని సపోర్ట్ చేస్తున్నారన్న నెపంతో మన మీద 50%, మన మీద 25% ఎక్స్ట్రా కూడా వేశారు. టోటల్గా అరౌండ్ 50%. ఈ నేపథ్యంలో మనకి ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, లేదా జ్యువెలరీ, జెమ్స్, తర్వాత ష్రింపు, తర్వాత ఫార్మా ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ డౌన్ అయిపోతాయి. కాబట్టి Q2లో అంత గ్రోత్ ఉండకపోవచ్చు. అందరూ కూడా అన్ని బ్యాంకులు, క్రెడిట్ ఏజెన్సీస్, ఆర్బీఐ, IMF, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంకులన్నీ కూడా, క్రెడిట్ ఏజెన్సీస్ అన్నీ కూడా అరౌండ్ 7% గ్రోత్ ఉండొచ్చు Q2లో అని చెప్పడం జరిగింది. ఈ అంచనాలను మించి 8.2% గ్రోత్ రావటము చాలా ఆనందదాయకము. ఈ Q2లో జీడీపీ గ్రోత్ రావడానికి కారణము ముఖ్యంగా 3 అంశాలు గవర్నమెంట్ చేసిన చర్యలు 3 ఉన్నాయి. ఒకటిదేమో ఈ యొక్క బ్యాంక్ రేటుని బాగా తగ్గించడం జరిగింది. అది ఫిబ్రవరి నుండి జూలై మానిటరీ పాలసీస్లో 100 బేసిస్ పాయింట్స్ బ్యాంక్ రేట్ని తగ్గించడం వల్ల 6.5 నుండి 5.5కి తీసుకురావడం జరగడం వల్ల రుణాలు తక్కువ వడ్డీతో దొరకడం వల్ల ఈ యొక్క రుణాలను తీసుకొని వీళ్ళందరూ వినియోగస్తులు కొనుక్కుంటారని అనుకోవచ్చు. రెండవది 2025-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల ఆదాయం వచ్చే ఏ జీతగాడు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 12 లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని చెప్పడం జరిగింది. దానివల్ల మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర డబ్బులు చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ ఎక్స్ట్రా డబ్బుని మిగిలిన డబ్బుతోటి వినియోగ వస్తువులను కొనుక్కోవచ్చు. దానివల్ల కూడా జీడీపీ పెరిగి ఉండొచ్చు. తర్వాత మూడవ అంశం ఏంటంటే, ఆగస్టు 15న నరేంద్ర మోడీ గారు GST రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టారు. GST రిఫార్మ్స్ని 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రావడం జరిగింది. 28% రఫ్గా ఉన్న మన యొక్క GSTని 18% తీసుకురావడం వల్ల కూడా మా వినియోగ వస్తువుల యొక్క రేట్లు బాగా తగ్గిన ఈ 3 అంశాల వల్లనే జీడీపీ యొక్క గ్రోత్ Q1లోను, Q2లోను పెరిగిందని మనము అనుకోవచ్చు. ఇవి కాకుండా ఈ యొక్క డిమాండ్ అంతా కూడా డొమెస్టిక్ డిమాండ్ బాగా పెరిగింది. డొమెస్టిక్ కారణాల వల్ల మెయిన్గా రూరల్ ఎకానమీ బాగా రివైవ్ అయింది. రూరల్ ఏరియాస్లో పర్చేసింగ్ పవర్ పెరిగింది. రూరల్ ఏరియాస్లో ట్రాక్టర్స్ కొనుగోలు చేయడం పెరిగింది. అలాగే 2 వీలర్స్ కొనుగోలు చేయడం పెరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాల వల్లనే ఈ యొక్క జీడీపీ 8.2% రావటము మనకందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ 8.2% చొప్పున ప్రతి సంవత్సరము 2047 వరకు 8% జీడీపీ గ్రోత్ కానీ ఉంటే మనకి 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మనము పరిణితి చెందవచ్చని అందరూ అనుకుంటున్నారు. వికసిత భారత్లో గోల్ 2047 కల్లా మనము ఒక డెవలప్డ్ నేషన్గా డెవలప్ అవ్వాలని ఒక ఆ గోల్ని మనము ఈజీగా ఆ లక్ష్యాన్ని మనం చేరగలము. మనం ఈ 8% గ్రోత్ని ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 8% గ్రోత్ని కానీ మెయింటైన్ చేస్తే మనం డెఫినెట్గా డెవలప్డ్ కంట్రీ కింద మనం డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.